ముందుగా ఈ పేజీలో మన పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చి మనము లాగిన్ అవుతాం. ఇక్కడ ముందుగా మనము అసెస్మెంట్ ఇయర్ ఇవ్వాలి. దాని తర్వాత ఆన్లైన్ మోడ్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన ప్రెస్ చేయాలి. మళ్ళీ ఇక్కడ స్టార్ట్ న్యూ ఫైలింగ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇండివిజువల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ITR 3 అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ప్రొసీడ్ విత్ ITR 3ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మనకు ఒక పాపప్ వస్తుంది. దీని యొక్క మీనింగ్ ఏంటంటే డిఫాల్ట్‌గా న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అని ఉండడం అనేది జరుగుతుంది. అది మనకి ఇక్కడ పాపప్‌లో చూపిస్తుంది. దాన్ని ఓకే ఇవ్వాలి. దాని తర్వాత లెట్స్ గెట్ స్టార్టెడ్ అని పైన సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ కంటిన్యూని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనము షెడ్యూల్ అనే దాన్ని ఎన్నుకోవాలి. జనరల్‌లో ఒక షెడ్యూల్ ఉంటుంది. అది ఓకే. సెకండ్ ఇన్‌కమ్ మనకు ఓన్లీ స్టాక్ మార్కెట్‌కి సంబంధించి మాత్రమే ఇన్‌కమ్స్ ఉంటే క్యాపిటల్ గెయిన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత షెడ్యూల్ అదర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మిగిలిన ఏవి కూడా అవసరం లేదు. అదే విధంగా బిజినెస్ మనకి బిజినెస్‌లో వచ్చి P&L ఉండాలి. ఈ అదర్స్ అనే దాన్ని తీసేసినామంటే మిగిలిన అన్నీ కూడా మ్యాండేటరీగా ఉంటాయి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి డిప్రిషియేషన్ మన దీంట్లో డిప్రిషియేషన్ ఏమి ఉండదు కనుక అది కూడా తీసేస్తాము. నెక్స్ట్ డిడక్షన్ సంబంధించి ఏవైనా ఇవన్నీ కూడా ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్‌లో చేస్తే యూజ్ ఉంటాయి. కానీ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్‌లో ఇవన్నీ కూడా పనికిరావు. మనము ఓన్లీ షెడ్యూల్ 6A అది మ్యాండేటరీ కనుక అలానే ఉంచుతాము. నెక్స్ట్ ట్యాక్స్‌కి సంబంధించి ఈ లాస్ట్ దాన్ని తీసేయాలి. లాస్ట్ అదర్స్‌లో కూడా మనకు ఈ AMT అవసరం లేదు. దట్స్ ఆల్. ఈ షెడ్యూల్స్ అనేది మనము 16 షెడ్యూల్స్‌ని ఎన్నుకున్న తర్వాత కంటిన్యూ పైన ప్రెస్ చేయాలి. మనకి ఇక్కడ క్వెషన్స్ అడగడం అనేది జరుగుతుంది. మనము వాటిని కంటిన్యూ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని ఆప్షన్స్‌ని మనము సెలెక్ట్ చేసుకోవాలి గనక కంటిన్యూ పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వెదర్ ఫార్మ్ 10 IEAని కావాలా కరెంట్ ఇయర్ కన్నా అడుగుతుంది. మన కేసులో అవసరం లేదు. ఇది ట్యాక్స్ రెజ్యూమ్. ఇక్కడ యెస్ గన ప్రెస్ చేస్తే మనం ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్‌కి వెళ్తాము. ఇక్కడ నో అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్స్ మీన్స్ అన్నీ కూడా నో సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కాలమ్‌లో కూడా అన్నీ కూడా నో సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కాలమ్‌లో కూడా అన్నీ కూడా నో సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో కూడా అన్నీ కూడా నో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పాపప్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేసుకొని ఇక్కడ మనకు జనరల్ ఇన్ఫర్మేషన్‌లో మనము సెకండ్ కాంటాక్ట్ ఉంది కదా! దాంట్లో మనము ఎడిట్ సెలెక్ట్ చేసుకొని మన సెకండ్ అడ్రస్‌కి సంబంధించి యెస్ అనేది సేమ్ అడ్రస్ అయితే యెస్ ఇవ్వాలి. నో వేరే డిఫరెంట్ అడ్రస్ అయితే నో సెలెక్ట్ చేసుకొని అక్కడ అడ్రస్ ఇచ్చి ఇక్కడ మనము సేవ్ పైన క్లిక్ చేయాలి. దాని తర్వాత ఫైలింగ్ సంబంధించి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఫైలింగ్ సంబంధించి మనము డ్యూ డేట్‌కి ముందు చేస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకొని మనము డ్యూ డేట్‌కి ముందు చేస్తున్నాం గనుక డ్యూ డేట్ ముందు అనేదాన్ని 31 ఆగస్టు లోపల చేస్తున్నాం గనుక 31 ఆగస్ట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ A19 మనం ఇక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాం గనుక ఇక్కడ యెస్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మిగిలిన అన్ని కూడా నో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రెసిడెన్షియల్ స్టేటస్ సంబంధించి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో కూడా 182 డేస్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మిగిలిన అన్ని కూడా మనం కేసులో నో అనేదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆడిట్ ఇన్ఫర్మేషన్ సంబంధించిలో మనము అకౌంట్ అనే దాన్ని మెయింటైన్ చేస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి. ఇక్కడ యెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మిగిలిన అన్నీ కూడా నో
ఓకే. ఇది 1 క్రోర్ అప్ టు 1 క్రోర్ ఓకే. ఇవన్నీ కూడా మనం ఆడిట్ అనేది వెళ్ళడం లేదు కనుక నో సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ నేచర్ ఆఫ్ బిజినెస్. ఓకే. నేచర్ ఆఫ్ బిజినెస్ దగ్గర యాడ్ ప్రెస్ చేయాలి. ఎందుకంటే మనకు 2 ఉంటాయి. ఇంట్రాడే ఉంటుంది. ఎఫ్ఎన్ఓ ఉంటుంది. వాటికి సంబంధించి కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కోడ్ ఏదంటే 21009. సెకండ్ కోడ్ ఏదంటే ఓకే ఫీచర్ అండ్ ఆప్షన్ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే ఇక్కడ సేవ్ పైన ప్రెస్ చేయాలి. దాని తర్వాత మనము ఈ రెండింటి కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇంతటితో మనకు ఫస్ట్ ఓకే జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనము నెక్స్ట్ చేయాల్సింది ఏదంటే ట్రేడింగ్ అకౌంట్కి సంబంధించి చేయాలి. మన కేసులో బ్యాలెన్స్ షీట్ అనేది లాస్ట్లో చేస్తాము. ఓకే ఈ దీంట్లో ఏదంటే ఓకే 12th టర్న్ ఓవర్ ఫ్రమ్ ది ఇంట్రాడే. ఓకే మన టర్న్ ఓవర్ ఫ్రమ్ ది ఇంట్రాడే మనం ఆల్రెడీ ఎక్సెల్ షీట్ అనేది రెడీ చేసుకున్నాం కదా, దాని ప్రకారము మనము ఫిల్అప్ చేస్తాము. ఒక ఇంట్రాడేకి ఎఫ్ఎండ్ఓకి టర్న్ ఓవర్ అనేది నేను క్యాల్కులేషన్ చేసి ఇక్కడ పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ తీసుకోవడం అనేది జరిగింది. ఓకే అదేవిధంగా ఒక గ్రాస్ ప్రాఫిట్ ఇక్కడ ఇంట్రాడేకి సంబంధించి ఒక టర్న్ ఓవర్ ఎంత అంటే 1 lakh. అదే ఫ్యూచర్ కూడా టర్న్ ఓవర్ ఎంత అంటే 1 lakh. ఓకే ఇంట్రాడేకి సంబంధించి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓకే ప్రాఫిట్ అండ్ లాస్కి ఎంత ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటే ఇక్కడ ఓకే ఎక్సెల్ షీట్లో 20,500 అది 16,000. ఇది 20,500 ఇది 16,000. ఓకే ఇది ఇచ్చినాక ఎంట్రీస్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ చేయాలి. ఓకే నెక్స్ట్ పిఎన్ఎల్ అకౌంట్కి ఓకే మనం అక్కడ ఏదైతే ప్రాఫిట్ ఉంటుందో ఓకే ఆ అమౌంట్ అనేది మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనము ఓకే ఎక్సెస్ ఓకే ఎక్స్పెండిచర్స్ని మనం ఇక్కడ డిడక్ట్ చేయాలి. అది ఏ విధంగా చేయాలంటే ఓకే డెబిట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని జనరల్గా మనకి ఇక్కడ ఒక రేట్ అండ్ ట్యాక్స్ సంబంధించి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎస్టిటి ఏది ఉందో దాన్ని ఇక్కడ ఇవ్వాలి. ఓకే ఎస్టిటి నేను నా కేసులో ఎస్టిటి అనేది ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సంబంధించింది. నా కేసులో అది 500గా తీసుకుంటున్నాను. ఓకే అదే విధంగా అదర్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ నేను 2 కలిపి ఎఫ్ఎండ్ఓకి సంబంధించి అండ్ ఇంట్రాడేకి సంబంధించి రెండింటికి సంబంధించి నేను ఎక్స్పెండిచర్స్ అనే దాన్ని ఇక్కడ ఇస్తున్నాను. ఇక్కడ ఎఫ్ఎండ్ఓ అండ్ ఇంట్రాడే ఛార్జెస్గా నేను 1000 రూపాయలు తీసుకుంటున్నాను. అక్కడ ఎస్టిటి 500 ఇక్కడ ఎఫ్ఎండ్ఓ ఇంట్రాడే ఛార్జెస్ 2 కలిపి 1,500గా మనకు లెక్క రావడం అనేది జరిగింది కదా. ఇలా ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ సేవ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ అమౌంట్ అనేది మనకి ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో దాని నుంచి డిడక్ట్ కావడం అనేది జరుగుతుంది. దీన్ని ఇక్కడ కన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ బీపీ ఇక్కడ జస్ట్ మనము ఏం చేసే అవసరం లేదు, జస్ట్ మనము కన్ఫర్మేషన్ అనేది ఇస్తాము. నెక్స్ట్ మనము క్యాపిటల్ గెయిన్ సంబంధించి ఎంట్రీస్ ఇవ్వాలి. ఫస్ట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇక్కడ థర్డ్ పాయింట్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసి ఇక్కడ యాడ్ అనదర్ దానిపైన ప్రెస్ చేసి ఇక్కడ సేల్స్ వాల్యూ ఇవ్వాలి. సేల్స్ నా కేసులో 2 lakhs. అదేవిధంగా కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ సంబంధించి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అనేది ఎంతో మనం చూసుకోవాలి. ఎస్టిటికి సంబంధించి 1,50,000 1,50,000. అదేవిధంగా ఏవైనా ఎక్స్పెండిచర్స్ ఉంటే వాటిని ఇవ్వాలి. మన కేసులో ఛార్జెస్ అనేది 5,000గా ఉంది.
ఇంతే. ఓకే. ఎస్టీసీజీకి సంబంధించి ఇంతే. ఇక్కడ సేవ్ పైన సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెక్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ పైన సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎల్టీసీజీకి సంబంధించి ఇక్కడ ఒక లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంది కదా, దానిపైన సెలెక్ట్ చేసుకుంటే మనకు ఇక్కడ ఫోర్త్ పాయింట్ ఉంది చూడండి. ఓకే, ఈ ఫోర్త్ పాయింట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మళ్ళీ ఎడిట్ బటన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వ్యూ షెడ్యూల్ 112A దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ అనదర్ దానిపైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అది ఏ డేట్ ఆఫ్టర్ 31st January 2008 మనం ఆ షేర్లు కన్నా దాని తర్వాత కొన్నింటి మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే దాని ముందు అయితే దాని ముందు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ లాంగ్ టర్మ్కి సంబంధించి కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అనేది 2 lakhsగా తీసుకోవడం అనేది జరిగింది. సారీ, ఇక్కడ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ షేర్స్ అంటే సేల్స్ వాల్యూ ఇక్కడ 2 lakhs. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ మనం ఇక్కడ ఎక్సెల్ షీట్లో చూసినామంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అనేది 1,40,000గా ఉంది. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఏవైనా మనము ఎక్స్పెన్సెస్ చేసింటే ఇక్కడ ఛార్జెస్ అనేది 10,000గా ఉంది. ఇది ఎల్టీసీకి సంబంధించి ఇంతే. ఇక్కడ మనము సేవ్ బటన్ పైన ప్రెస్ చేయాలి. ఇక్కడ మనకు మళ్ళీ కన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. కన్ఫర్మేషన్ ఇస్తే మనకు ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. ప్రాఫిట్ ఎంత అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ సేవ్ పైన ప్రెస్ చేసి అక్కడ మళ్ళీ కన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మనకు ఎల్టీసీజీ ఎస్టీసీజీ రెండుకి సంబంధించి 95,000 అనేది ప్రాఫిట్ రావడం అనేది జరిగింది. అది ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ కన్ఫర్మేషన్ ఇవ్వాలి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అబౌట్ అక్రూవల్ రిసిప్ట్ ఆఫ్ ది క్యాపిటల్ గెయిన్. క్యాపిటల్ గెయిన్స్ అనేది ఏ క్వార్టర్లో వచ్చింది. మనకు ఇండివిజువల్గా ఉంటే ఇండివిజువల్గా ఇవ్వాలి. ఒకే క్వార్టర్లో వచ్చింటే ఒకే క్వార్టర్లో ఇవ్వాలి. నాకు అయితే నా క్యాపిటల్ గెయిన్ అనేది ఈ క్వార్టర్లో రావడం అనేది జరిగింది. అది ఎంత అంటే 45,000 కదా. నా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 45,000. అదే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 50,000. ఇక్కడ చూడండి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, దానికి సంబంధించి నాకు అది లాస్ట్ క్వార్టర్లో రావడం అనేది జరిగింది. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ మనము కన్ఫర్మేషన్ అనేది చేయాలి. కన్ఫర్మేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ అదర్ సోర్సెస్ ఏవైనా ఉంటే, నా కేసులో డివిడెండ్ 25 రూపీస్ ఉంది. అదేవిధంగా సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేది 25 రూపీస్ ఉంది. మనం ఇక్కడ ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే అదర్ సోర్సెస్లో ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే మళ్ళీ ఇక్కడ ఎడిట్ పైన సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ డివిడెండ్ అనేది నాకు ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయింది. అదేవిధంగా సేవింగ్ బ్యాంక్ సంబంధించి కూడా 25 రూపీస్ అనేది ఉంది. నేను అది కూడా ఇస్తున్నాను. అలా ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ లాస్ట్లో సేవ్ బటన్ ఉంటుంది, దానిపైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి కన్ఫర్మేషన్ అనేది ఇచ్చి మళ్ళీ అది ఎప్పుడు వచ్చింది అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ క్వార్టర్లో ఎంతెంత వచ్చింది అనేది కూడా మనము ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నాకు నా కేసులో డివిడెండ్ అనేది 25 రూపీస్ అనేది జూన్లో రావడం అనేది జరిగింది. డివిడెండ్కి సంబంధించి మాత్రమే ఇన్ఫర్మేషన్ అక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి.
దాని తర్వాత మన కేసులో ఎఫ్&ఓ, ఇంట్రాడే, ఎల్టీసీజీ, ఎస్టీసీజీ అదర్ సోర్సెస్ కూడా నేను కన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు మనము బ్యాలెన్స్ షీట్‌లో ఏ విధంగా ఎయాలనో మనం ఇప్పుడు చూద్దాము. నా కేస్‌లో ఎటువంటి లాసెస్ లేవు గనుక నేను క్యారీ ఫార్వర్డ్ ఇయర్ ఇయర్ ఆఫ్ లాసెస్‌ని మనము ఎటువంటి క్యారీ ఫార్వర్డ్ ఈ సెటప్ అంతా ఏమీ చేయడం లేదు. మన కేస్‌లో అవన్నీ ఏమీ లేదు. మనము డైరెక్ట్‌గా ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ అనే దాన్ని ఫిల్ చేయాలి. మనము బ్యాలెన్స్ షీట్‌ని ఏ విధంగా ఫిల్ చేయాలనో ఇక్కడ చూద్దాము. దానికన్నా ముందుగా ఫస్ట్ మనము ఇక్కడ పార్ట్ బి టీఐ ఉంది కదా! అక్కడ మనము అక్కడికెళ్తే మనకు టోటల్‌గా ఎంత ప్రాఫిట్ రావడం అనేది ఇక్కడ తెలుస్తుంది. మన కేస్‌లో చూడండి, ఇక్కడ అడ్వైజ్ టోటల్ క్యాపిటల్ అనేది 1,30,050 రూపీస్ అనేది రావడం అనేది జరిగింది. ఇప్పుడు మనము బ్యాలెన్స్ షీట్‌లో ఈ అమౌంట్ అనే దాన్ని టాలీ చేయాలి. ఇక్కడ ఒక విషయం అనేది గుర్తు చేసుకోండి. జ్ఞాపకం పెట్టుకోండి. మన బ్యాలెన్స్ షీట్‌లో అనేది ఆహ్, అసెట్ సైడ్ ఎంతైతే ఉంటుందో లయబిలిటీ సైడ్ కూడా అంతే అమౌంట్ అనేది ఉండాలి. మనకు లయబిలిటీస్ అనేది ఫస్ట్ ఆప్షన్‌లో ఉంటుంది. అసెట్స్ అనేది సెకండ్ ఆప్షన్‌లో ఉంటుంది. ఇదంతా కూడా మనకు ప్రెజెంట్ షేర్ మార్కెట్‌లో ఉంటే షేర్ మార్కెట్‌లో ఉంటే జస్ట్ దీనికి మనము మనము ఎంతైతే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినామో ఆ అమౌంట్ ప్లస్ ఈ ప్రాఫిట్‌ని కలిపి చూపించాలి. ఇక్కడ నేను ఏ విధంగా చూపిస్తానో చూడండి. ఇప్పుడు మనము బ్యాక్ టు సమ్మరీ. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రెస్ చేసుకొని సోర్స్ ఆఫ్ ఫండ్ సోర్స్ ఆఫ్ ఫండ్ మళ్ళీ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ చూడండి. అప్లికేషన్ ఫండ్ లో మన ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది? అప్లికేషన్ ఫండ్ లో మన యొక్క ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్ ఈక్విటీకి సంబంధించి ఈక్విటీ కావచ్చు, ఎఫ్&ఓ కావచ్చు, అదంతా కూడా మనకు ఎప్పుడైతే బ్రోకర్ దగ్గర ఉంటుందో యాప్లో కానీ ట్రేడింగ్ యాప్లో కానీ అమౌంట్ ఉంటే మనం అది బ్రోకర్ దగ్గర ఉన్నట్లే ఇన్వెస్ట్మెంట్ గానే కన్సిడర్ చేసి మనం అక్కడ ఉందని ఇన్వెస్ట్మెంట్ లో ఉందని చెప్తాము. మన కేసులో అమౌంట్ అంతా కూడా ఎక్కడ ఉందంటే ఇక్కడ మనము గుర్తించుకోవాల్సింది ఏంటంటే మనది ఏదైతే క్యాపిటల్ ఉంటుందో ఆ క్యాపిటల్ ప్లస్ ప్రాఫిట్ ఏదైతే వచ్చిందో అది మొత్తము కూడా ఇన్వెస్ట్మెంట్ యాప్ లో గన ఉంటే మనము దాన్ని ఇన్వెస్ట్మెంట్ లో ఉన్నట్లుగానే కన్సిడర్ చేసి అమౌంట్ అనేది ఇక్కడ ఇస్తాము. మన ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది కదా, అది ఎంత అనేది మనమే డిసైడ్ కావాలి. మన ప్రాఫిట్ అనేది దానికి యాడ్ చేసుకోవాలి. ఆ మొత్తము కూడా ఆ మొత్తము కూడా యాప్లో ఉంటే ఆ మొత్తము కూడా ఇక్కడే ఇవ్వాలి. అట్లా కాకుండా దాంట్లోంచి కొద్దిగా అమౌంట్ అనేది మనము బయట తీసేసింటే లేకపోతే మన బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ కన్నా చేసుకుంటే ఎంతైతే ట్రాన్స్ఫర్ చేసుకున్నామో అమౌంట్ అనేది బ్యాంకులో ఉంటే బ్యాంకులో చూపించాలి. అదర్వైజ్ మనము బ్యాంకులోంచి గురించి విత్డ్రా చేసింటే మన చేతిలో ఉంటుంది కదా, ఆ చేతిలో ఉండే అమౌంట్ చూపించాలి. నా కేసులో ప్రెజెంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాఫిట్ వచ్చి 1,30,000 ఓన్లీ షేర్ మార్కెట్ ద్వారా 1,30,000 రావడం అనేది జరిగింది. డివిడెండ్ అండ్ ఇంట్రెస్ట్ అనేది బ్యాంకులో ఉంటుంది కనుక అక్కడ 50 రూపీస్ ఉంది. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే నా ఇన్వెస్ట్మెంట్ అనేది అట్ ప్రెజెంట్ ఎంత ఉందంటే 1,50,000 గా ఇన్వెస్ట్మెంట్ లో ఉన్నట్లు చూపిస్తున్నాను. అదే విధంగా ఇక్కడ చూసినామంటే బ్యాంకులో ఎంత ఉందంటే బ్యాంకులో 30,000 బ్యాంకులో 30,000 ఉంది. ఇక్కడగా 150 1,50,000 అంటే టోటల్ ఎంత అయినంటే 1,80,000 అయింది. నా చేతిలో
ఒక 150 రూపీస్ ఉంది. దట్స్ ఆల్. ఇది ఎప్పటికీ ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఉంటుందో, మార్చ్ 31 ఉంటుందో, అప్పటికి నా చేతిలో క్యాష్ ఇన్ హ్యాండ్ 150 రూపీస్ ఉంది. బ్యాంకులో 30 రూపీస్ ఉంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్లో 1,50,000 ఉంది. ఇప్పుడు ఈ టోటల్ మొత్తము కలిపి మనకు ఎక్కడుంది? 1,80,150 రూపీస్ అనేది మనకు బై హ్యాండ్లో ఉన్నట్లు చూపించాలి. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ సోర్స్ ఆఫ్ ఫండ్ ఉంది కదా, అక్కడ మనము ఎడిట్ బటన్ ప్రెస్ చేసి ప్రొప్రైటర్ ఫండ్ పైన ఇక్కడ ప్రొప్రైటర్ క్యాపిటల్ కింద మనం ఎంత చూపించాలంటే 1,80,150 రూపీస్ ఉన్నట్లు చూపించి మనము ఇక్కడ సేవ్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సేవ్ పైన ప్రెస్ చేసి ఇప్పుడు చూడండి, ఈ రెండు కూడా ఏబి రెండు కూడా ఈక్వల్ అయినాయి. ఇక్కడ మనము కన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనకు బ్యాలెన్స్ షీట్ అనేది టాలీ కావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనము ఇక్కడ పార్ట్ బిని కన్ఫర్మేషన్ ఇవ్వాలి. అదేవిధంగా ట్యాక్స్ పెయిడ్ దీంట్లో ఏవైనా డిడక్షన్ ఉంటే ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అవుతాయి. మనము అది కన్ఫర్మేషన్ ఇవ్వాలి. అదేవిధంగా నెక్స్ట్ పార్ట్ బి టీటీఐకి సంబంధించి ఇక్కడ కూడా మనము కన్ఫర్మేషన్ కన్నా ఇచ్చినామంటే మనము ప్రాసెస్ టు వెరిఫికేషన్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రాసెస్ టు వెరిఫికేషన్కి వెళ్ళినామంటే ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చుకొని మనం ఏ ప్లేస్ నుంచి చేస్తున్నామో ఆ ఊరు పేరు ఇచ్చుకొని ప్రాసెస్ టు వ్యాలిడేషన్కి వెళ్ళాలి. ఇక్కడ ప్రాసెస్ టు వ్యాలిడేషన్కి వెళ్ళాలంటే ఇక్కడ వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. వ్యాలిడేషన్ అయిపోయింది. మనకి ఇప్పుడు ఉన్నదంతా నెక్స్ట్ ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. మనకు ఇక్కడ నెక్స్ట్ ప్రొసీడ్ టు వ్యాలిడేషన్కి వెళ్తుంది. ఈ డీటెయిల్ అన్నీ కూడా మనం ఇంతవరకు ఫిల్అప్ చేసిన డీటెయిల్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు ప్రొసీడ్ టు వ్యాలిడేషన్కి వెళ్ళి ఇక్కడ ప్రొసీడ్ టు వ్యాలిడేషన్కి వెళ్తుంది. ప్రొసీడ్ టు వెరిఫికేషన్. ఈ వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత మనకు 3 ఆప్షన్స్ అనేది ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ తప్పించి మిగిలిన 2 కూడా మనకు 30 డేస్ అనేది అది టైం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ అనేది ఈ వెరిఫికేషన్ అనే దానిపైన క్లిక్ చేసుకొని ఆధార్కి మనకు ఓటీపీ రావడం జరుగుతుంది. ఇట్స్ కంటిన్యూ పైన ప్రెస్ చేసిన అంటే మనకు ఇక్కడ ఏ విధంగా ఓటీపీ అనేది ఏ విధంగా రావాలి అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ కన్నా ప్రెస్ చేసినంటే మన ఆధార్కి ఓటీపీ రావడం అనేది జరుగుతుంది. గెట్ ఆధార్ ఓటీపీ రావడం అనేది జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేషన్ అనే దానిపైన క్లిక్ చేస్తే మనకు ఈ వెరిఫై అనేది అయిపోతుంది. ఇంతటితో మనని ఫైల్ చేయడం అనేది సక్సెస్ఫుల్గా ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ఒకవేళ ఈ వీడియో కన్నా యూస్ఫుల్ అయి ఉంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.